Hello everyone. IMST Diploma C23 5th semester ట్రిపుల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ రిలేటెడ్గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ సబ్జెక్ట్స్ కూడా మాట్లాడుకుందాం. ఎవరికన్నా మీ రిలేటెడ్ ట్రిపుల్ 5th సెమిస్టర్లో C23 ఎవరైతే ఇప్పుడు రాస్తున్నారో వాళ్ళు ఎవరికన్నా నోట్స్ కానీ మా దగ్గర చదువుకోవడానికి ఎటువంటి మెటీరియల్ లేదు, ఇప్పుడు మేము ఎక్కడైనా దొరుకుతుందా, మాకు కావాలి అనుకునే వాళ్ళు రియల్గా ఉంటే మన BSDVP అకాడమీ వెబ్సైట్లోని మీకైతే C23 5th సెమిస్టర్ మెటీరియల్స్లోని మీకు ట్రిపుల్ అన్ని మెటీరియల్స్ ఏవైతే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. IMST కానీ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్డ్గా ప్రతి కాన్సెప్ట్కి లైక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, కరికులంలో ఎలా అయితే మెన్షన్ చేసి ఉంటుందో అలానే ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్టికులర్గా 3 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు 3 మార్క్ క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఏవైతే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ. ఫర్ సపోజ్ చూడండి, ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కదా, అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా మీకు డీటెయిల్డ్గా లిస్టింగ్ ఇచ్చారు. ఓకే, అండ్ కొన్ని వాటికి వాటి యొక్క ఆన్సర్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇది ప్రతి సబ్జెక్ట్కి ఇలానే ఉంటాయి. సో మీరు బీ ప్రిపేర్డ్, కావాలి అనుకున్న వాళ్ళు, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా మెటీరియల్ మీకు కనిపిస్తుంది చూసారా, ఇలానే ప్రతి సబ్జెక్ట్కి మీకు మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగింది. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు నామినల్ ఫీ ఉంటుంది 5 సబ్జెక్ట్స్కి కలిపి, ఆ అమౌంట్ పే చేసి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది మనకి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ ట్రిపుల్ వాళ్ళకి టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. C23 కరికులం ప్రకారం మనకి టోటల్ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ 29, సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ 16, ఫోర్త్ యూనిట్ 16 అండ్ ఫిఫ్త్ యూనిట్ 23. అంటే మనకు ప్రతి చూడండి, ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ యూనిట్స్ నుండి టోటల్గా 2 ఎస్సేస్ వస్తే, ఫోర్త్ అండ్ థర్డ్ యూనిట్ నుండి 1 ఎస్సే వస్తుంది అంతే. ఓకే, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువగా. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ 29 మార్క్స్, హ్యూజ్ మార్జిన్ ఉంది. అంటే 3 షార్ట్స్ వస్తుంది. ఆ షార్ట్స్లో కూడా మీకు 1.1 చాలా చాలా ఇంపార్టెంట్. మన అకాడమీ వెబ్సైట్ మెటీరియల్స్లో కూడా నీట్గా ప్రతి దానికి కూడా మెన్షన్ చేశారు. షార్ట్కి షార్ట్, కాన్సెప్ట్కి కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు ఈజీగా. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే పెద్ద విద్య లైక్ అంటే ఎక్కువ శ్రమించాలి, ఎక్కువ కష్టపడాలని నేనైతే సజెస్ట్ చేయను. మీకు ఇంకా హార్డ్ సబ్జెక్ట్స్ ఏటి ఉంటాయో అవి అయితే ప్రిపేర్ అవ్వండి. దీనికి ఎగ్జామ్ ముందు రోజు 1 డే ప్రిపేర్ అయినా, ఒకవేళ మేము అంతగా లేదు 1 డేలో మేము ప్రిపేర్ అవ్వలేమంటే తీసుకోండి, 2 డేస్ టైం తీసుకోండి, అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. ఇంకా హార్డ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇదైతే 1 డేలో కంప్లీట్ చేసే సబ్జెక్టు, చాలా ఈజీగా ఉంటుంది. మీరు మెయిన్ పాయింట్స్, డెఫినిషన్స్ బాగా అర్థం చేసుకొని బట్టి కొట్టకుండా కాన్సెప్ట్ ఏంటి అనేది చదువుకొని వెళ్తే ఈజీగా మీరు అటెంప్ట్ చేసే సబ్జెక్ట్ ఇది. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండేది తప్ప ఏదో బట్టి కొట్టాలి అలా ఏం కాదు. ఓకేనా, సో అది చెప్తున్నాను. సో ఫస్ట్ డెఫినిషన్ 1.1, 1.2 మీకు షార్ట్స్లో అడుగుతాడు. అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 1.10 ఒకటి. ఓకే, మీకు ఈ 3 కూడా షార్ట్స్లో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. తర్వాత మీకు ఏంటి అంటే 1.3 చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏమడుగుతారంటే 1.11 ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇది సెకండ్ది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజీరియల్ స్కిల్స్, టెక్నికల్, హ్యూమన్ అండ్ కాన్సెప్చువల్. 1.5 మళ్ళీ చెప్తున్నా, 1.3, 1.5, 1.11. ఓకే, సో ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత 1.12 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్షిప్స్. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ చెప్పిన 3 చాలా ఇంపార్టెంట్, లాస్ట్లో చెప్పిన టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్షిప్స్ నెక్స్ట్ ప్రయారిటీలో పెట్టుకొని చదువుకోండి. నెక్స్ట్ యూనిట్ 2, ఇందులో మీకు ఏంటి అంటే ఇందులో కూడా మీకు 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తున్నాయి. దాంతోపాటు ఐ థింక్ 1 షార్ట్ ఆర్ 2 షార్ట్స్, 2 షార్ట్స్. ఓకే, 2 ఎస్సెస్ అండ్ 2 షార్ట్స్ మెటీరియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా. ఇది కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మెటీరియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ చాలా అంటే చాలా సింపుల్ ఇది. ఓకే, 2.2 చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్, స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఏంటి అని. ఓకే, తర్వాత 2.4 ఏ బ్రాంచ్ కన్నా ఎవరికైతే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఉందో ప్రతి బ్రాంచ్లో ఈ క్వశ్చన్ ఎక్కడో దగ్గర కనిపిస్తూ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది, నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి గ్రాఫ్లో నుంచే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్ 2.4 అనేది. తర్వాత వచ్చేసినప్పటికీ ఏదైతే 2.6, 2.5 ఉంది చూసారా, పర్క్ అండ్ సిపిఎం రిలేటెడ్గా మీకు ఏమంటారు, క్రిటికల్ పాత్ ఫైండ్ చేయమని చెప్పి, డిస్టెన్స్ ఫైండ్ చేయమని చెప్పి
ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మీరు పెట్టాలి. అది ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ పేపర్లో. ఇందులో 2 ఎస్సేస్ కాబట్టి 2 ఎస్సేస్లో మీ లక్ బాగుంటే డైరెక్ట్గా ఒకటి ప్రాబ్లం అడుగుతాడు. ఆ ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడక్కర్లేదు దానికి. ఓకే, కొంచెం చూసుకొని వెళ్ళి ఫార్ములాస్ ఏమనేది తెలుసుకొని ఎలా ఫైండ్ చేయాలి ఆ క్రిటికల్ పాత్ని, ఓకే ఏ డిస్టెన్స్లో వెళ్తే మనకి క్రిటికల్ పాత్ వస్తుంది అనేది తెలుసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో అది ప్రిపేర్ అవ్వండి సమ్స్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఏబీసీ అనాలిసిస్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 2.8. ఓకే, అండ్ 2.13 ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇవి 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ క్వశ్చన్స్. అవి మీరు చదవను అనుకుంటే అది ఇంక మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన 5లో నుంచే మీకు 2 ఎస్సేస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. మీకు మరీ 5 వద్దన్నా మేము అని చదవలేము, మరీ ఇంపార్టెంట్ చెప్పండి అంటే నేనైతే చెప్పలేను. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటే సమ్ ఒకటి ప్రిపేర్ అవ్వండి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఒకటి ప్రిపేర్ అవ్వండి, తర్వాత వచ్చేసినప్పటికీ ఏబీసీ అనాలిసిస్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ఏబీసీ అనాలిసిస్ ఒకటి, 3 ప్రిపేర్ అవ్వండి. బట్ మిగతా 2 వదిలేస్తే అది మరి మీ కాల్ అది. బట్ చాలా ఇంపార్టెంట్ ఆ 2 కూడా. ఓకే, అంతే. ఇందులో 2 షార్ట్స్ వస్తాయి కదా, ఈ 2 షార్ట్స్ కూడా ఏంటంటే మీకు 2.12 నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత ప్రొడక్షన్ అంటే ఏంటి అని అడిగే మీకు సింపుల్ ఇది ఉంటుంది అంతే. ఓకే, సారీ, ప్రొడక్షన్ కన్నా మీకు ఇక్కడ నేను ఇది చూడడం మర్చిపోయాను, ఇది చాలాసార్లు అడుగుతారు. డిఫైన్ సేఫ్టీ స్టాక్ అండ్ రీఆర్డర్ లెవెల్ 2.9 అండ్ 2.12. ఈ 2 కూడా మీకు ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఏబీసీ అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, సమ్ము, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ 16 మార్క్స్ వస్తుంది, అంటే 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. ఇందులో కూడా మీకు ఏం అడుగుతారు అంటే ఎక్కువగా 3.8 చాలా ఇంపార్టెంట్, డిమాండ్ అండ్ మార్కెట్ సర్వే చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎంటర్‌ప్రెనర్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ ఎంటర్‌ప్రెనర్. ఓకే, అది ఖచ్చితంగా అడుగుతారు. 3.1 అండ్ 3.2 కలిపి మీకు ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ 2 మెయిన్గా చదువుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే డెఫినేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెనర్ ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత 3.7 కోసం మీకు అడిగే స్కోప్ ఉంటుంది. అండ్ 4th యూనిట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇందులో కూడా మీకు 13 మార్క్స్ అనుకుంటా, ఐ థింక్ సో. జస్ట్ ఎ మినిట్, సారీ 16 మార్క్స్ ఇది కూడా. ఓకే, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో కూడా 16 మార్క్స్, అంటే 2 ఎస్సేస్ అండ్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. ఆ ఎస్సేలో మీకు డ్యామ్ షూర్గా డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ అండ్ ఐఎస్ఓ 9000 సిరీస్ ఆఫ్ క్వాలిటీ సిస్టమ్స్. ఈ పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో మీరు ఊరికనే రాయడానికి లేదు, బాగా చదవాలి, కొంచెం అర్థం కాదు. ఆ స్టాండర్డ్ యొక్క ఫీచర్స్ అవేంటి అనేది మీకు చదివితేనే వస్తుంది. ఖచ్చితంగా చదవాలి. 4.6 మళ్ళీ చెప్తున్నాను, 4.6 ఎస్ఐ అది ఖచ్చితంగా చదవాలి. తర్వాత 4.8 ఒకటి కాన్సెప్ట్స్ ఆఫ్ ఐఎస్ఓ 14000 ఇది, ఈ 2 ఎస్ఐ కింద మీకు అడిగే స్కోప్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏమంటారు దాన్ని, 4.3 ఒకటి అండ్ 4.5 ఒకటి షార్ట్స్ కింద అడిగే స్కోప్ ఉంది. స్మార్ట్ టెక్నాలజీ 2 ఎస్ఎస్ వస్తాయి ఇందులో నుంచి. అసలు అందులో నుంచి 2 ఎస్ఎస్ చాలా చిన్న యూనిట్ ఇచ్చారు ఇక్కడ కరికులం ప్రకారం. అయితే ఇందులో 2 ఎస్ఎస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారో నాకు తెలియట్లేదు. ఓకే, బట్ అయితే ఇంకేం లేదు, 5.7 పక్కా డ్యామ్ షూర్ ఎస్ఏ అది. అండ్ స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ ఆ 2 చదువుకోండి. రెండిట్లో ఏదో ఒకటి ఎస్ఏ డైరెక్ట్ 10 మార్క్స్కి. అండ్ అలానే ఇంకొక ఎస్ఏ ఎలా అడగొచ్చు అంటే మీకు ఐఓటీ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ఐఓటీ అండ్ ఐఓటీ ఎలా వర్క్ చేస్తుంది. నా మాట వినండి, ఆ కరికులం చూసి కాదు. డెఫినేషన్ ఆఫ్ ఐఓటీ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఐఓటీ అండ్ అలానే ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఐఓటీలో, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇది తెలుసుకోండి. వీడియో ఏదో ఒకటి యూట్యూబ్లో ఉంటుంది, అది చూసుకుంటే అయిపోయింది అంతే. ఈ యూనిట్ అసలు నేను ఇంపార్టెంట్ చెప్తే నన్ను అంటారు మళ్ళీ, ఎందుకంటే అందులో 23 మార్క్స్ వస్తాయి. ఆ 23 మార్క్స్కి ఉన్నవే 5 కాన్సెప్ట్లు. 5 కాన్సెప్ట్లు కూడా చదవకపోతే ఎవరేం చేయలేము. నేను పర్టికులర్గా సజెస్ట్ చేసే బెస్ట్ యూనిట్ ఏంటంటే ఇదే. 5.5 నుండి 5.1 నుండి 5.7 వరకు చదివేయండి. ఇందులో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. అదేంటంటే ఐఓటీ అంటే ఏంటి, ఐఓటీ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఐఓటీ ఎలా పనిచేస్తుంది, ఐఓటీ ఫీచర్స్ ఏంటి, ఇదే ఒక క్వశ్చన్ అంతని, ఇందులోనే అయిపోయింది మొత్తం అంతని. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ ఐఓటీ అప్లికేషన్. ఐఓటీ యూజ్ చేస్తూ స్మార్ట్ బిల్డింగ్, స్మార్ట్ హోము, స్మార్ట్ కారు, స్మార్ట్ పార్కింగ్ సిస్టము అలా బిల్డ్ చేస్తూ ఉంటారు. మీకు అవన్నీ ఇవ్వలేదు, బట్ ఒకవేళ అలా ఇచ్చినా కూడా మీకు ఏమనిపిస్తే అది రాయండి. అలా కాకుండా కరికులంలో అయితే స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్ అని 2 ఉన్నాయి. స్మార్ట్ ఎనర్జీ అండ్ స్మార్ట్ గ్రిడ్లో పక్కా ఒకటి వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇవన్నీ కూడా మెటీరియల్లో కూడా మెన్షన్ చేసి ఉంది, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, మెటీరియల్ కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.